యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారెనే. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారెనే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెని. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయెనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకుందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకుందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవుడికి స్తోత్రము. కలవరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ కూడా
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనము స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, గత కాలమంతా కూడా నాయనా నీ కృపలో దాచి సజీవ లెక్కలో మమ్మలను ఉంచిన దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో తండ్రి అయ్యా, ఆయా ప్రాంతాలలో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలు బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. క్రిస్మస్ ఆరాధనలన్నీ కూడా నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జరగాలయ్యా. ఈ క్రిస్మస్ ఆరాధనలు ప్రభువా అనేకులను ప్రభువా నిత్య జీవానికి ప్రభువా అయ్యా సిద్ధపరిచే రీతిగా ఉండాలి ప్రభువా. నీకు వందనము స్తోత్రము తండ్రి. ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా నీ చిత్తానుసారంగా జరుపుకోవాలి ప్రభువా. నీ వాక్యానుసారంగా జరుపుకోవాలి తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ క్రిస్మస్ ఆరాధనలు సమాధాన పూర్వకంగా ఐక్యత కలిగి విధేయత కలిగి జరుపుకునే కృప సహాయం చేయండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా ఆయా ప్రాంతాలలో క్రిస్మస్ ఆరాధనలకు నీకు ఆటంకం కలిగిస్తున్న వారిని మీరు తాకండి ప్రభువా. అయ్యా నైనా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ప్రతి ఆటంకాన్ని కలిగిస్తున్న వారికి నైనా అయ్యా నీకు నేను గురించిన భయాన్ని వణుకును మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారికి కూడా మారు మనసు రక్షణను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, పౌలును నైనా సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నైనా స్వార్థ పరిచయకు అడ్డుగా వస్తున్న వారందరినీ నైనా అయ్యా మీరు ఒక్కసారిగా తాకండి ప్రభువా. వారికి మారు మనసు రక్షణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒరిస్సా ప్రాంతాన్ని ఆత్మ వర్షము చేత తడపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ మారు మనసు రక్షణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయా నీకు వందనము స్తోత్రము చెల్లిస్తున్నా. అక్కడ ఉన్న ప్రభువా అయా విశ్వాసులకు పాస్టర్లకి కూడా నీ కాపుదలని రక్షణను మీరు దయచేయండి ప్రభువా. వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా అయా నీకు వందనాలు. సుధాకర్ బ్రదర్ను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సిస్టర్ లక్ష్మి గారిని మీరు దర్శించండి ప్రభువా. కంటిన్యూగా ప్రభువా కంటిలో నుంచి నీరు కారుతుంది ప్రభువా. నీకు వందనాలు. ఆ బిడ్డను మీరు తాకండి ప్రభువా. ఆ బిడ్డకి స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా స్వస్థపరచు యెహోవా నాయన నేనే అని వాగ్దానం చేసిన దేవా, ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా మానసికంగా నేను దెబ్బతిని రోడ్ల ఎంట పరిగెడుతున్న రమేష్ బ్రదర్ను కూడా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఆ బిడ్డ మానసిక పరిస్థితిని మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీకు అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభు. మీకు సమస్తము సాధ్యము ప్రభు. అయ్యా అద్భుత కార్య నా బిడ్డ ఎడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా పెరాలసిస్ తో బాధపడుతున్న తిమోతనను కూడా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా బ్రెయిన్ లో బ్లడ్ గడ్డ కట్టి ప్రభువా అయ్యా నీకు వందనాలు. చెయ్యి కాలు పడిపోయి మాట రాని పరిస్థితిలో నీ కుమారుడు ఉంటుండగా ప్రభువా నీ కృప చూపించండి. నీ చిత్తం అయితే ప్రభువా బిడ్డను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనం తండ్రి. హానోక్ పాస్టర్ గారిని కూడా మీరు తాకండి ప్రభువా. అయ్యా అనారోగ్యంతో ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంటుండగా ప్రభువా నీ కృప చూపించండి తండ్రి. పరమ వైద్యుడిగా మీరుండండి ప్రభువా. వైద్యులలో మీరుండి అద్భుత కార్యమును మీరు జరిగించండి ప్రభువా. ఆ బిడ్డకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయనా నీకు వందనము స్తోత్రము చెల్లిస్తున్నాను
ప్రభా. అయ్యా శిరీష సిస్టర్ను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డకి నైనా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. గర్భవతిగా ఉంటుండగా ప్రభా నీ కృప చూపించండి ప్రభా. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి నీ కృప సహాయం చేయండి. సుఖమైన ప్రసవమును కూడా ఆ బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నీకు స్తోత్రము. బుజ్జి బ్రదర్ను కూడా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రులు లేక ఉండడానికి ఇల్లు లేక అయ్యా నీకు వందనాలు. తోడు లేక ప్రభా, ఆదరణ లేకనైనా నీ బిడ్డ ఉంటుండగా ప్రభా మీరు ఆదరించండి ప్రభా, ధైర్యపరచండి ప్రభా, ఓదార్చండి ప్రభా. నీ చిత్తమైతే సొంత గృహాన్ని ఆ బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు. అలాగే నీ చిత్తంలో నీ ప్రణాళికలో ఉన్న బిడ్డతో ఆ బిడ్డకి వివాహం జరగడానికి కూడా నీ కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా కలవరి కిరణాల గ్రూప్ లో ఉన్న యవన చెల్లెల్ని తమ్ములను కూడా మీరు తాకండి ప్రభా. అయ్యా నీకు వందన. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ప్రభా. తల్లిదండ్రులకు లోబడే మనస్తత్వాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందన. నీ చిత్తంలో ప్రభా ఆ బిడ్డలు మలచబడడానికి నీ కృప సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో నడవడానికి నీ కృప సహాయం చేయండి. నీలో అంటు కట్టబడడానికి నీ కృప సహాయం చేయండి ప్రభా. అనేకులకు మాదిరికరంగా నీ బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలనైనా నీకు వందన చదువు అందు ప్రభా అయ్యా మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకి మీరు ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అలాగే వివాహం కాని బిడ్డలకి ప్రభా నీ చిత్తంలో నీ ప్రణాళికలో ఉన్న బిడ్డలతో వారికి వివాహం జరగడానికి నీ కృప సహాయం చేయండి ప్రభా. అలాగే పాపంలో శాపంలో దరిద్రతలో ఉన్న యవనస్తులకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి పాపానికి గర్వమే మూలము కనుక ప్రభువా అయ్యా గర్వానికి ప్రేరేపిస్తున్న ప్రతి విధమైన దురాత్మ యేసు నామములో తొలగిపోను గాక తండ్రి. నీకు వందనము తండ్రి. అయ్యా నీకు స్తోత్రము. జీవము కలిగిన దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తున్న దుష్టుడా యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నీకు వందనము తండ్రి. కుటుంబాలలో సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఐక్యతను దయచేయండి ప్రభా. నీకు వందనము తండ్రి. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. వ్యభిచారంలో త్రాగుడులో అయ్యా నీకు దొంగతనాలలో ప్రతి విధమైన పాపంలో పడి కొట్టుమిట్టాడుతూ అయ్యా తేరుకోలేని స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు తాకండి ప్రభా. అయ్యా నీ బిడ్డలకి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా మీరు శిలువలో కార్చిన రక్తంలో విడుదల కలదు ప్రభువా. ప్రతి వ్యసనం నుంచి నేనైనా బిడ్డలకి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్న వారిని కూడా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోగలిగిన మనస్సును నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వృద్ధాప్యలో ఉన్న వారికి ప్రభువా అయ్యా నీ ధైర్యాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆదరణను దయచేయండి ప్రభువా. అయ్యా వారికి కావలసిన ఆహారాన్ని కూడా మీరు దయచేయండి ప్రభువా. వారిని కూడా నీ రాకడ కోసం ప్రభు వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన విధవరాలను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. విధవరాల పక్షంగా వాద్యమాడే దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. వారికి కూడా నీ కాపుదలని రక్షణను మీరు దయచేయండి ప్రభా. వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఎంతో కాలంగా హాస్పిటల్లో ఉండి అయ్యా నీకు వందనాలు ఇక నేను ఈ చచ్చిపోతే బాగుండని విసిగిపోతున్న వారిని కూడా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా శరీర రీత్యా ఏ రోగం ఉన్నా ప్రభువా నిత్య రాజ్యాన్ని పొందుకోగలం. కానీ ఆత్మీయ రోగాలు ఉంటే ప్రభువా అయినా మేము నిత్య రాజ్యానికి పోలేము కనుక ప్రభువా నీకు వందనాలు ప్రభువా. అయ్యా శరీర రీత్యా రోగాలతో పాటు ఆత్మీయ స్వస్థతను కూడా నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అయ్యా నీకు వందనము. జీవము కలిగిన దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మనశ్శాంతి లేక నెమ్మది లేక తరమబడుతున్న బిడ్డలకి కూడా సమాధానాన్ని దయచేయండి. సమాధానకర్తగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా అప్పుల సమస్యల్లో ఉండి కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు తాకండి ప్రభువా. అయ్యా వారిని ధైర్యపరచండి ప్రభువా. రహస్య స్థలంలో దాచబడిన ధనాన్ని ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభువా. ప్రతి
అవసరతను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం ప్రభా. అది నీ స్వరం విని లోబడినప్పుడు తండ్రి నువ్విచ్చిన ప్రతి వాగ్దానం మా సొంతం ప్రభా. నీకు వందనాలు ప్రభా. మొదటగా నీ స్వరం విని అయ్యా నీకు లోబడే మనస్సును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి నాయనా నీకు స్తోత్రము, జీవము కలిగిన దేవా, జీవాధిపతి నీకు వందనము స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. కలవరి కిరణాల గ్రూప్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు విస్తరింప చేసి ప్రభువా అయా నీకు మహిమకరంగా జరిగించుకోమని, అలాగే కలవరి కిరణాల గ్రూప్ లో ఉన్న సేవకులను కూడా నీకు బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. వారు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నీకు మహిమకరంగా వాడబడడానికి నీ కృప సహాయం చేయమని తండ్రి. అలాగే తండ్రి నాయనా నీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా యవన కాలంలో ఉంటుండగా ప్రభా నీ కృప నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని తండ్రి. నీకు మహిమకరంగా నేను జీవించడానికి కూడా నీ కృప సహాయం చేయమని తండ్రి. ఈ సమయంలో ప్రభా అయా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.